121వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట ఉంది. 7వ వచనంలో ఏం మాట ఉందంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. మరి సీమోన్ గారు గూడూరు, విజయవాడ, కోటిపాలెం, కొండకి వెళ్ళి వచ్చేస్తుంటారు. హల్లెలూయా కదా. అంత మంచిది దేవుడు. నిజానంగా ఈ సంవత్సరం నాకు తెలిసి ఎక్కువ ప్రయాణాలు చేసినట్టున్నాడు. పెళ్లి చేసాడు, ఒక కుటుంబాన్ని కోటిపాలానికి తీసుకొచ్చాడు వాళ్ళందరికీ. హల్లెలూయా. అర్థమైందా? మంచిది. మనం ప్రయాస పడకుండా ఏది మన దగ్గరికి రాదు. కనీసం ఒంట్లో చెమట కూడా బయటకు రాదు. ఆమేన్. హల్లెలూయా. తప్పులేదు, చేయండి, చేయాలి. చేసే ఉన్నంతకాలం చేస్తానే ఉండాలి. అది దేవుడు కాపాడితే సరిపోద్దా? కాపాడితే పాటు దాంతో ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుందా? చూడండి, మనము ఆదివారం ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతుంటాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక మాట యాడ్ చేశాడు అక్కడ ప్రభు. యెహోవా నిన్ను ఆశీర్వదించి. హల్లెలూయా. ఉత్తినే కాపాడుతూ ఉండి అటు ఇటు తిరిగితే ఏమొస్తుంది? కనీసం దేవుని యొక్క ఆశీర్వాదం అన్నా ఉండాలి కదా. దేవుని ఆశీర్వాదం మనం వెళ్ళినప్పుడు ఉండాలి. ఇప్పుడు నేను అంత దూరం వచ్చాను, ఇక్కడికి వచ్చి అరిసి పాడి ఉత్తరి వెళ్ళిపోయి ఏం బాగుంటుంది? కడుపు నిండా తినాలి, చేతి నిండా కానుక తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అట్లా మీరు కూడా మీరు చేసే చేతి పనిని, మీ కష్టాన్ని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచిపెట్టాడంటే దేవుడు వాటిని ఏం చేశాడంట? ఆశీర్వదించాలి. మన కూడా దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మన చేతి పని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మన రెక్కల కష్టాన్ని ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలి. మన పిల్లల స్టడీని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వాదం తోడుండాలి. ఎన్ని చేసినా ఆశీర్వాదం లేకపోతే ఇంటికి కూడా రాదంట. ఇంటికి కూడా రాదు. 1 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం కూడా అంటాడు, తన భక్తుల పాదములను తొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడను జయము పొందడు. నేను బాగానే చదివాను అనుకున్నా, మీరు కూడా ఇంకోసారి చదవండి, ఇంకా బాగుంటుంది. 1 సమూయేలు 2:9. తన భక్తుల పాదములు తొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు దుర్మార్గులు అంధకారము మటు మణుగుదురు, బలము చేత ఎవడు జయము ఉండడు. హల్లెలూయా. బలముండవాడు అందరూ కాపాడబడాల్సి వస్తే ఇంకా పేదవాడు దావీదు లాంటి వాడికి జయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే దావీదు ఎప్పుడు వాడిపోవటమే. కొన్నిసార్లు బలహీనుడు కూడా గెలుస్తాడు బలవంతుడి చేతిలో. అది దేవుని సిద్ధాంతం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, బలహీనుడు. హల్లెలూయా. అదైందా? దేవుడు సీమోను ఇంటి కోసం చాలా పోరాడినప్పుడు నాకు ఇక్కడ ప్రార్థన పెట్టినట్లు గుర్తొస్తుంది. ఒక ఆమె వచ్చి ఇల్లు పీకేస్తానంటుంది. అప్పుడే బల్లారాధన అయింది, నేను ట్రైన్ ఎక్కాలి అంతేనా. ఇల్లు పీకేస్తాక వచ్చేసింది. నాకు వెళ్ళి ప్రార్థన చేశాను, జయమ్మ అని. ఆ మాట అంది, ఇల్లు పీకేస్తే పిల్లలు పెట్టుకొని ఎక్కడుంటాడు అని. హల్లెలూయా.
ఈ ఇల్లు ఎట్టాగే ఉంది, కానీ దేవుడు ఆయన ప్రార్థన విని అటుపక్క స్థలము ఇటుపక్క స్థలము అనుకున్నాడు. నేను ఆయనకి చెప్పేది ఏంటంటే, మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము కొనుక్కోలే. బాబుకి కానీ నాకు కానీ నీకు కానీ ఇచ్చుంటాడు దేవుడు అవకాశం. నేను ఉదయ్ గారు ఇలా ఇచ్చాడని చెప్పాను. హల్లెలూయా. దాయలేకపోయాడు. నేను ఎప్పుడు సీమకి చెప్పేది ఒకటే, అప్పు చేస్తావో, ఇబ్బంది పడతావో, కష్టపడతావో, సంవత్సరానికి ఏంటి ఒక స్థలాన్ని ఏం చేయాలి, నువ్వు కొనాలి, టార్గెట్ పెట్టుకోవాలి. అర్థమైందా? సీమను చూసి మీకు ఏమన్నా రోషం ఉంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. చిన్నదో పెద్దదో, తల్లో పిల్ల తల్లో, హల్లెలూయా. అట్లాగా ఏదో దాని ప్రయత్నం చేయండి, కష్టపడండి, ప్రయాసపడండి. 3 పిల్లలు ఇలాగా. ఎందుకంటే ఆ నాన్నగారిని చూసి ఆయన నేర్చుకున్నాడు, నా పిల్లలు ఇలా ఉండకూడదని. హల్లెలూయా. మనకి ఎవరో ఒకరిని చూసి సీరియస్ మనమేమి చేయలేం. సీరియస్ తీసుకోవాలి. కొన్ని విషయాలు ఇలాగే ఉంటానని సీరియస్ తీసుకోవాలి, ఇలా అడ్జస్ట్ అయిపోతానని సీరియస్ తీసుకోవాలి. తిరుపతిలో బాబుకి నాకు బాగా తెలుసు, ఒక భారతమాన్య. చాలాసార్లు మాకు బాబు నేను మాట్లాడుకుంటే ఆ సందర్భం తప్పనిసరిగా వస్తుంది. మేరీ వాళ్ళు ఇంటి పక్కన ఉన్నారు. చర్చికి డబ్బులు ఇస్తామని వీళ్ళెక్కుపోయారు. లారీ స్లాబ్ వేయటానికి సిప్స్ వచ్చేసింది, బట్ తోలేసాడు, డబ్బులు రాలా. నేను అప్పుడు 2009 పాప పుట్టింది. నేను వెళ్ళి బొమ్మ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను. ఏం తమ్ముడు ఇటు వచ్చామంటే, అక్క లారీ వచ్చింది, సిప్స్ తోలేసింది, 15,000, అది డబ్బులు లేవు, ఇస్తే మళ్ళీ ఇస్తానంటే ఆమె ఎందుకు ఇంకేం మాట్లాడదాం, 15,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె చేసే పని ఐరన్ తోమేది. ఆడ భర్త వచ్చి కొండ మీద వాటర్ బాటిల్, మ్యాంగో అవి అమ్ముతాడు అంతే. ఆమె ఎంత అడ్జస్ట్ అంటే, తినటంలో కానీ తాగటంలో కానీ చాలా చాలా అడ్జస్ట్. నేను ఆమె చూసి అనుకుంటాను, మనోళ్ళు కనుక ఈ అడ్జస్ట్మెంట్లో సగం చేయగలిగితే, ఏం చేయగలిగితే సగం చాలా వరకు సేవ్ చేయొచ్చు. హల్లెలూయా. నాకు ఇంకొక మాట బాబు చెప్పుకుంటాడు అప్పుడప్పుడు, మా అక్క అడ్జస్ట్ చేస్తున్నాడు. నేను అడిగేది ఒకటి, వేరే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, మనం అడ్జస్ట్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటారు? అంత సీరియస్గా చూస్తే నేనేం చెప్పేది, నేను ఒక మాట చెప్పాను, మీరు నవ్వుతా చెప్పినా బాధ లేదు, ప్రేమతో చెప్పినా బాధ లేదు, అసలు నాకేం సంబంధం లేదని చూస్తున్నారు. ఒక వ్యక్తిలో ఆ లక్షణం ఉంది, అడ్జస్ట్ అయ్యే లక్షణం. ఆ లక్షణాన్ని మనం తీసుకుంటే తప్ప ఒప్ప? తీసుకుంటే ₹1 ఉంటుంది, తీసుకోకపోతే ఏం చేశారు, దాన్ని తొక్కేశారా? పర్లేదు, తీసిపెట్టు. హల్లెలూయా. తీసిపెట్టు. దయచేసి అడ్జస్ట్ అయ్యేది, నిజంగా అడ్జస్ట్ అవ్వాలంటే ముందు చాలా సార్లు కొన్ని నేనేమంటే అన్ని వద్దు, అన్ని ఒక వ్యక్తులకు నన్ను చూసి అన్ని నేర్చుకోమంటే ఎవరి వల్ల? అట్టాన్ని మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలన్నా ఒక్కొక్క వ్యక్తులు ఒక్క లక్షణం అన్నా మంచి. నేను ఆమోస్ గారిని చూసి ఆమోస్ గారి లాగా పాడటానికి ప్రయత్నం చేస్తే కనీసం బాగుంటుంది. కొంచెం ఆయనకు వచ్చిగా మాట చెప్తున్నా. హల్లెలూయా. బాబులాగా తిరిగి కష్టపడాలని నేను అనుకుంటే కాస్తన్నా తిరగలుగుతాను. ఆయన నేను తిరుగుతాను అనుకుంటే ఇంట్లో ఉంటాం. అదేదా ఖాళీ లేకుండా ఆ పనో ఈ పనో ఏదో పని చేతికి వచ్చిన పని చేసుకుంటా ఇంకో బాబులాగా తిరగవచ్చు. అదేదా రాత్రి పగలు తేడా లేకుండా అటుండట్టు ఒక ఓరమైన క్యాటరింగ్ చేయగలిగే
శక్తి జోషపానికి దేవుడు ఇంటికి రాకుండా తిరుక్కుంటే చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ అడ్జస్ట్ కాదా? అడ్జస్ట్ కాకుండా ఇంత దూరం వచ్చేసారా? ఈ అడ్జస్ట్మెంట్లో మన పిల్లలకు అడ్జస్ట్ అయ్యే గుణం ఏదైనా ఉందా? వాళ్ళు అడ్జస్ట్ కావట్లేదంటే తప్పు అయితే ఆడదే. భార్య భర్తలు కదా. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదేనండి అనకుండా ఇద్దరు చెప్పేస్తే గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. హల్లెలూయా. ఏది ఏమైనా తల్లి పేరు ఎవడు చెప్పడు. 70% 90% అనేది తల్లి అయితే బయటికి. నీ బాబు ఎవడురా? అబ్బాయి అయితే ఉంది, అమ్మాయి అయితే ఫస్ట్ వచ్చేది ఎవడి పేరు బయటకు వస్తుంది కదా. కాబట్టి దేవుడు నేనేమంటే అడ్జస్ట్. ఏంటంట? అడ్జస్ట్. ఇప్పుడు చాలా మంది ఏసీలో ఉండేవాళ్ళే. పాపం తల్లిగారు ఈ మధ్యకాలంలోనే హల్లెలూయా ఏసీలోకి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఈ మాటలన్నీ. కొండప్పుడు పచ్చడి బిర్యానీ అని. హల్లెలూయా. ఎందుకంటే ఏసీ అంతా ప్రమాదకరమైంది. హల్లెలూయా. అట్లా ఉండి ఎట్లా ఉండాలంటే కొంచెం కష్టం. కానీ ఇది కూడా చేస్తే ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఏముంది, వరదలు వచ్చి భూకంపాలు వస్తే ట్రాన్స్ఫర్లు పోతే ఒక 20 రోజులు కరెంట్ లేకపోతే ఏం చేస్తాం? ఏసీ లేదు. నాకైతే మీకు అది సరిపోదు అనుకుంటున్నా. హల్లెలూయా. అదే అనుకునే కదా ఆశీర్వాదం అని కదా. నేను రావద్దనే చెప్తున్నా. నీకు రామని చెప్పాను ఎప్పుడన్నా? నేను ఎక్కడ ఉండిపోమని చెప్పానా? నేను ఎవరికి చెప్పనే, బాబు కూడా చెప్ప. ఇది పోతే ఇంకా బెస్టే. ఏం కోరుకోని మీరు స్కూల్లో ఇప్పుడు ఎందుకు నువ్వు ఎన్నో తరగతి? 7th 6th వెళ్తావా 8th వెళ్తావా? 6th నుండి 7th వెళ్తావు. కానీ 6th పెరిగేదే, తగ్గేదేమి. మీరు కూడా అంతే. అర్థమైందా? గమనించి దేవుని బిడ్డలారా, అర్థమైందా? అడ్జస్ట్ అయ్యాకాడ కొంచెం కాదు. మీరు కష్టపడిన ఒక్కోసారి చెమటతో రాదు, కానీ కూర్చుంటే కావాల్సినంత వస్తుంది. కాబట్టి యెహోవా భక్తులను తొట్టెళ్లకుండా ఆయనే కాపాడుతాడు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ఆయనే కాపాడుతాడు. కానీ ఎప్పుడు ఏమైంది ఎవరికి తెలియదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు 31:23లో. మీరు చదివితే బాగుంటుందని. కీర్తన 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఇంకా దేవుడే చూసుకుంటాడు. గర్వపడాల్సిన అవసరం అయితే మనకు లేదు. హల్లెలూయా. మనమేమో ప్రధానమంత్రి కాదు, సీఎం కాదు, ఒక 1000 ఎకరాల ఆసాం అయితే కూడా. మరి ఏమీ లేకుండా గర్వపడితే ఏమైంది? స్తోత్రం. లేదనే కదా నేను చెప్పేది. ఉంటే ఊడిపోద్ది, ఉన్నది కూడా పోద్దా? అక్కడ ఏం రాశాడంట? గర్వంగా ప్రవర్తించు వారికి ఉపకారం కాదు అది. మహారాజు బబులోను నెబుకద్నెజరు ఎక్కడ ఉండాల్సినోడు? సింహాసనం మీద ఉండాల్సినోడు ఎక్కడ దిగాడు? అడవిలోకి వెళ్ళి గడ్డి. ఆయన గర్వం ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? ఆటోమేటిక్గా గర్వం ఎప్పుడు దాకా ఉంటుంది చెప్పండి?
లేదు 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 కరెక్ట్ ఆన్సర్ రావట్లా. ఒరిజినల్ వస్తాయి, మీరు క్యాచ్ చేయాలంతే. హల్లెలూయా. అర్థమైందా? కరెక్ట్గా మన ఆరోగ్యం కనుక మన మాట సౌండ్ మాత్రం ఏమైపోద్ది, బేస్ అంతా ఉండదు. మే అనేది మా అనుభవాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ గర్వం వల్ల ఎవరికి, నాకు నీకు కానీ ఎవరికి, దాని జోలికి వెళ్ళటం వల్ల అసలు ఉండదు కూడా, నష్టకరమే. హల్లెలూయా. యెహోవా ఎవరిని కాపాడుతారంట? ఆయన భక్తుల్ని. ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం అందరం? భక్తి చెయ్యాలి. ఏం చేయాలి? భక్తి. గుడికాడ కూర్చొని భజన చేస్తారు కదా, అట్టగా మనం చర్చికి వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? భక్తి చెయ్యాలి. భజన కాదు, భక్తి. పాటలో ఆరాధన, కీర్తన, సాక్ష్యమో వాక్యమో ఏదో ఒకటి ఏం చేయాలి? భక్తి చేయాలంటే మనకు భక్తి నేర్చుకోవాలి. హల్లెలూయా. చదువుతావా? బాగుంది ఈ కీర్తన. దేవుడు కాపాడే దాన్ని బట్టి మనం చెయ్యాలి. నిజంగా దేవుడు మనల్ని కాపాడాలి. నేను బాబు కోసం అప్పుడప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే చర్చలో, ప్రభువా నీ బిడ్డని కాపాడు నాయన. కాకన్నా సాలు వచ్చి చెట్టు మీద కూర్చొని అరుతుంది. బాబుని చూసినప్పుడు కాకి కూడా పారిపోయి వెళ్ళిపోద్ది, అట్లా తిరిగేస్తాడు ఆయన. 5ంటికి నేను వాకింగ్కి వెళ్తే ఇటు ఎదురవుతాడు, చర్చికి వెళ్తే ఇటు ఎదురవుతాడు, సాయంత్రం కనుక మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఎదురవుతాడు. ఎప్పుడు చూసినా ఎక్కడో చోట రోజుకి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అదొక ఆనందం. కానీ తిరిగి 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 ఎండని దెబ్బ కొట్టేశాడు. హల్లెలూయా. దెబ్బతో ఎండ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. పెట్టారా? ఎందుకంటే అంత తిరుగుడు. నాకు తెలిసి 20 సంవత్సరాలు ఒకటే తిరుగుడు. హల్లెలూయా. దేవుని నిజంగా దేవుడు చాలాసార్లు కాపాడాడు. నిజం. తిరుపతిలో తోల్తం వస్తే ఆటోమేటిక్ ఇంకెక్కడైనా అర్థమైందా? గమనించండి. దేవుడు పెట్టారు. 34వ కీర్తన 20 వచనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం కదా. చాలా. ఎన్ని ఎముకలు ఎన్ని ఉన్నాయమ్మా మనకి? 30 ఉంటాయా? 16 ఉంటాయా? 216 ఉంటాయా? తగ్గినట్టు ఉన్నాయి అనుకుంటే మధ్యన 208. అమ్మ బైపీసీ ఎముకలు ఎన్ని? 206. నేను చెప్పానని చెప్తావా? చెప్పారా? గట్టిగా చెప్పింది. ఎన్ని ఎముకలు ఉన్నాయంట? అందులో అన్నిటికంటే ఒక ఎముక ఉంటుంది. ఎక్కడుంటుంది తెలుసా? ఎక్కడ? ముక్కులు. అది టనంగానే ఇరిగిపోద్ది. ఎటనగానే మళ్ళీ దేవుడు అంట మన ఎముకలకి ఒక క్రియేటివ్ పెట్టింటే, ఇరిగినప్పుడు అంట ఆ ఎముకలు ఈ ఎముకలు జిగురు వచ్చి మళ్ళీ అట్టా గతుకుపోతాయంట. అందుకనే కదా అమ్మకు 2 సార్లు కట్టించాను. హల్లెలూయా. అట్టాన్ని కూర్చొని ఎరగొట్టుకున్నారు తల్లే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ ఎముకల్లో ఒకటి కూడా జాగ్రత్త. మన దేవుడు ఈ 200 ఎముకలను కాపాడుతున్నాడు అంటే ప్రతిరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు కాళ్ళు ఇరుగున వాళ్ళని, చేతులు ఇరుగు వాళ్ళని చూడండి ఎట్టుంటారు. చక్కగా నడవటం కుదరదు.
చిన్నపిల్లలు అప్పుడు విరిగిపోతాయి త్వరగా, బాగా ముసలు అయినప్పుడు కూడా విరిగిపోతాయి. కానీ దేవుడు ఎరగకుండా కాపాడుతున్నాడు మనల్ని. నెక్స్ట్ చదువుదామా? చాలు 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 చాలు. 12:121 కదా. ఆయన నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను 8వ వచనం చూడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను నిరంతరం కదా. చూడండి, సామెతల గ్రంథంలో కూడా మనం వెళ్దాం. 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా. సామెతలు కొద్ది గట్టిగా చదవమా. జ్ఞానమును విడువక యుండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. జ్ఞానం ఎక్కడ అమ్ముతారమ్మా? ఒక చోట నమ్ముతారు, చెప్పాలి. ఎక్కడ అమ్మరా? 10వ అధ్యాయం సామెతలు 9వ వచనం సార్ చూడండి. అమ్మరా అంటారే, అమ్ముతారు. అదే ఉందా? సామెతలు 10, 9, 10 అదే ఉందా? ఉండండి, ఏం తొందరపడబోకండి. నా దగ్గర బైబిల్ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగినట, అది ఎక్కడుందమ్మా మరి? అదే మరి ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? చాలు చాలు చాలు, ఒక్కటి చాలు. అది లేక ఈ బాధలు మనకి. జ్ఞానం గల ఇల్లు, జ్ఞానం గల స్త్రీ ఏం కట్టదంట? ఇల్లు కట్టేద్ది. కట్టింది కూడా బీకేసే శక్తి ఉంది ఎవరికి? ఇల్లు అంటే ఈ రేకులు కాదు, పెంకిలు కాదు, డాబా కాదు. కుటుంబం, భర్త, భార్య, బిడ్డల్ని. అర్థమైందా? సెటిల్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళతో సెటప్ అయిపోతారు. అసలు సెట్ కాకుండా కూడా ఉన్నది పెట్టుకొని కూడా వెళ్ళిపోతారు. అర్థమైందా? జెండా పెట్టుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. అది తిట్టండి. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగింట నాకు మూలం. ఇప్పుడు మనకి ఏం కొదువుకుంది? దేనికి? జ్ఞానానికి కొదువుకుంటే ఆపోజిట్ ఏంటి? ఏం లేకపోతే ఆపోజిట్ చెప్పండి రా. భయభక్తులు ఉంటే జ్ఞానం వస్తుంది. మరి భయభక్తులు లేకపోతే ఇప్పుడు మనకేం రావట్లా? మనకేం లేదు. ఎక్కడ తెచ్చుకుందాం వెళ్ళి? ప్రసంగి 12 చివరి వచ్చింది. నువ్వు పెరగాలన్నా, ఎదగాలన్నా, అభివృద్ధి అవ్వాలన్నా భయభక్తులు అనే మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ప్రసంగి 12 చివరి వచ్చిన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అదే 12 లాస్ట్ వచ్చిన. మానవ కోటికి ఇదే విధి లేదా? 12 కాబట్టి దాని పక్కన ఇంకొక 2 చూడండి. మానవ కోటికి ఇదే విధి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామని చెప్తాడు ప్రసంగి 12వ అధ్యాయం లాస్ట్ వచ్చిన కదా. అది ఎక్కడుందో చెప్పమ్మా. అదే చెప్పు, అదే లాస్ట్ వచ్చిన పైన చదువు. ఇదంతా చదువు. ఇదంతా సామెతలు. నేను అదే చెప్తాం అనుకున్నా మన పెళ్ళిలో, అవకాశం లేక మర్చిపోయా. సామెతలు సొలొమోన్ అంట పెళ్ళైనప్పుడు అంట పరమగీతాలు రాసింట, నా ప్రేయసివి రావే అని. అర్థమైందా? తర్వాత పిల్లలు పుట్టి అనుభవించిన తర్వాత సామెతలు రాశారంట. జ్ఞానవంతులు ఇల్లు కట్టును, మూర్ఖురాలు
పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత భార్యలు ఎక్కువైపోయిన తర్వాత ప్రసంగి రాసిన అంతా వ్యర్థం, అది వ్యర్థం, ఇది వ్యర్థం, అంతా వ్యర్థం, మొత్తం అంత సూర్యకుండంతా ఎప్పుడు వచ్చింది? మరి ముందేం ప్రేయసి రావన్నాడు, తర్వాత సామెతలు అన్నాడు, తర్వాత ప్రసంగి అన్నాడు, ఆ తర్వాత అన్నాడు. ఇదంతా ఇనేసిన పిదప మనకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మధ్యకాలం మా అందరూ 40+ కదా, అనవసరంగా అనవసరంగా చాలాసార్లు అనుకుంటారు. మనకి ఇప్పుడు వస్తుంది ఈ ఆలోచన, వాళ్ళకి ఎప్పుడో వచ్చేది తెలియదు మనకి, కానీ వాళ్ళు చెప్పరు అంతే. ఎందుకురా బాబు తలక మనిషిలోని, ఏ మనిషిలోని అప్పుడు మాయది మన తలకాయ. మీ స్నేహితుడు భలే ఉంది కదా, సిల్కీరా కదా, అప్పుడు తిప్పుతాం. తిప్పి ఏం చేసినాయి అందుకని ఇప్పుడు మనకి పేరేంటి? అనవసరంగా ఈ తలక మధ్యలోని చేసుకుని నా జీవితం ఏమైపోయింది. హల్లెలూయా. రోజుకు ఒకసారి గుర్తొస్తుంటది, ఆమె పద్దాక గుర్తొస్తుంది. కానీ పొయ్యి మీద పాలు మీ సిమ్లో పెట్టినట్టు ఎప్పటికీ మరుగుతూనే ఉంటాయి. పొంగనే మనకి పొంగి చదవండి. ఇదంతా ఇన్న తర్వాత ఇది ఏం తెలియదంట? ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగినుడి, ఆయన కట్టలను అనుసరి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే. ఏమన్నాడంటే దేవుడు అంటే భయభక్తులు. ఇది ఉంటే ఎప్పటికైనా ఒక విధిలో ఉంటాం. హల్లెలూయా. విధి విధానాలు తప్పు, ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎంత పెద్దోళ్ళకైనా సరే. బెన్హిన్ గారి గురించి నేను విన్నాను. ఆయన సంఘం ఒక 10 లక్షల మంది ఉంటారు. ఆయన ఆరాధన చేయటానికి 5,000 మంది ఉంటారు. అటువంటి ఆరాధన చేసి టచ్ అంటే షూటు తీసి బ్యాస్ ఎత్తి కొన్ని వేల మంది పడిపోతారు. ఆయన భార్య నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయింది. ఏం చేయాలి ఆయన? ఏం చేస్తాడు? మన ఆడవాళ్ళకి కాదు, అమెరికాలో వాళ్ళు అడిగినప్పుడు టైం ఇవ్వాలి, వాళ్ళు అడిగినప్పుడు కొనియాలి, లేకపోతే నీ దారి నీదే, నా దారి నేను తాగొచ్చి కొడతా, తీగొచ్చా, నా ఇష్టం అంటే ఊరుకోవాలి. నీ ఇష్టం ఇదైతే నా ఇష్టం నాదంటారు. ఈ అలవాటు ఇండియా నుండి వెళ్ళిన మనోడు కూడా అర్థమైపోయింది. అక్కడ వీళ్ళకి కూడా అదే రూలు అర్థమైందా? మన రోడ్లో పట్టుకుని తన్న భార్య అని ఎవడు పట్టించుకోడు. నువ్వు అమెరికాలో తన్నవసల్లా, సీసీ కెమెరా ఇంకా చూసి నువ్వు అరిస్తే చాలు, సైరన్ చక్కగా వచ్చి ఎక్కించుకెళ్ళిపోద్ది కదా. గమనించండి, అంత వాల్యూ ఉంది వాళ్ళకి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలని దేవుడు మనకి ఎంతో కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు, ఎంతో సహాయాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి. దయచేసి చాలాసార్లు మనకి ఇసుక వస్తుంది, నీరసం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది, రాకుండా పోదు. అయితే అలా మనవరాలు ఉందంట, బెన్హిన్ గారు మనవరాలు. ఆమె పెళ్ళి, ఎవరి పెళ్ళి? మనవరాలు పెళ్ళి. అవ్వ నేను పెళ్లి చేసుకోవాలంటే తాతరాడు, ఓ పని చేద్దాం, మీరు ఎట్టగా విడిపోయారు కాబట్టి మా పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేస్తా అన్నారంట. ఎట్లా ఉంటుంది తాతకి? మా అవ్వతానంటే ఇబ్బందా? అయితే మీ అవ్వతో మాట్లాడాలి. ఇలా అవ్వ నువ్వు రావా? అవ్వ వచ్చింది, తాత వచ్చారు, వీళ్ళ పెళ్లితో పాటు మళ్ళీ ఆడు పెళ్ళి. మీకు తెలుసా, మా పవర్ఫుల్గా అనైంటింగ్గా ఉండేవాడు అందరూ పెళ్ళాలి వెళ్ళిపోతారు. నువ్వు టచ్ అనుకో టుచ్ అనుకో ఉంటావు స్వామి, నీకు భార్య అని. ఎందుకు భార్యను వదిలేసి అంతసేపు ఆత్మ కావాలి, పరిశుద్ధం అందరూ టామ్ డూమ్ డుష్ అంటే ఉంటుందా? వెళ్ళిపోద్ది. నిజం. చాలామంది బెనహర్ అని ఒక హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఊరితే చాలు ఆయన పువ్వు అంటే చాలు మొత్తం అందరూ పడిపోతారు. నువ్వు ఊదుకుంటా కూర్చో, నేను ఉండని వెళ్ళిపోయింది భార్య. నిజం. ఆయనకి ఊతం ఆపేసి సరే రా అన్నాడు. ఇంకేం చేస్తారు? తప్పదు కదా.
ఇంకో విషయం చెప్తాను. భర్త మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది భార్యకి? చిన్న లాజిక్. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా రాలేదే, ఎప్పుడవుతావు, టైం ఎంత? ఇంట్లో ఉంటే ఎలవా సావ ఇంకా పనికి పో. నాలుగు సొమ్ము బయటకు వచ్చింది మనసులో బాధ. బయటికి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు హల్లెలూయా. నీ చిత్తం అయ్యా, దేవునికి స్తోత్రం అయ్యా. బాధితుల్లో మిస్సింగ్ ఉన్నారనుకున్నా, మిస్సింగ్ ఏమి ఉండదు. అబ్బా హల్లెలూయా. నేను చాలాసార్లు గమనించాను కదా, దగ్గర లేకపోతే ఎక్కడ ఎక్కడ దగ్గరుంటే పో ఇంట్లో ఉండవా పద్దాకా. అదేంటో నాకు అర్థం కాదు. కనపడితేనేమో కలుపుతారు, కనపడకపోతే అనుకున్నా ఏమే రాలేదా అన్నాను. ఎవరు రా అన్న, ఇంటికంటే తిట్టిన దగ్గర అందుకే వచ్చేసానేనా అన్న. మరి ఇల్లు ఫోన్ చేసి చేస్తా ఏం చెప్తే ఆలోచన చేయండి. అదేం ప్రేమ నాకు అర్థం కాదు. ఇంతవరకు భూమి మీద అర్థం కాకుండా తిరిగేసే జీవేదాన్ని ఉందంటే ఒక జీవం ఒకటి ఉందంటే దేవుడి వల్ల కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకోటి అర్థం చేసుకుంటా ప్రయత్నిస్తారు చూడు, ఇది మహాజీవుడు. హల్లెలూయా, ట్రై చేయండి అది మరి. హల్లెలూయా. ఎందుకంటే ఇంకో విషయం తెలుసా, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈ ఫ్యామిలీలో చక్కగా నాకు చిన్న అనుభవం. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోమంటారు, అర్థమైతే అర్థం చేసుకుంటాను. ఎందుకు ఏడుతారో, ఎందుకు నవ్వుతారో. ఇంకో విషయం తెలుసా, ఇంకా హైలైట్ చెప్పాలి. నాకింత వరకు నీకు ఇష్టమేదో చెప్పలేదు నువ్వు అంటే, నువ్వు చెప్పుకున్నాడు ఫోన్ చెయ్యి. హల్లెలూయా, ఫోన్ చేసి చెప్తారు. దేవునికి స్తోత్రం. కనుక్కుందామనే కనుక్కుంటే ఏమైంది అది కూడా చెప్పు మరి. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టారా, నిజంగా అస్సలు గొడవలు లేని కుటుంబం ఉందంటే అది కుటుంబం కూడా కాదు. పల్లెటూరులో భలే తిట్టుకుంటారు. వీళ్ళుంటే కూడా ఇంకా వీళ్ళుంటే కూడా మామగారి దగ్గరికి వెళ్ళి వస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తారు కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నా చిన్న అనుభవంలో భార్యాభర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ మధ్యలో ఒకరు వెళ్తాడు పెద్ద మనిషిలాగా. ఆడైనంత ఎదవ ఇంకెవడు ఎవడు, ఆయన తీసుకెళ్ళేది కూడా వాళ్ళే. తలకాయ కాదు అసలు పక్క కూడా. అది జలవక మనోడు ఏంట్రా అంటాడు. తర్వాత ఆ ఎదవ చూడు, మన మధ్యలోకి ఎట్టొచ్చి అడిచాడు, ఎవరు నువ్వే తీసుకొచ్చావు కదా, మళ్ళీ అదొస్తాయి ట్రాఫిక్. హల్లెలూయా. దయచేసి నేను అందుకుని అమ్మ భార్య భర్తలు కొట్టుకున్నారు తిట్టుకుంటారు మధ్యస్థుంటే వాళ్ళు ఎప్పటికైనా ఒకటవటం కాదు, మామూలుగా అయిపోదు. ప్రేమకిక్ అంట డబ్బాలో అతుక్కోదంట. భార్య భర్తల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు లోన ఒకలాగానే ఉంటారు, బయటకు వస్తేనే ఏదో ఒకటి అతికిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అమితమైన అర్థమైందా? యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడంటే, భర్తలారా మీ భార్యల్ని, భార్యలారా మీ భర్తకి. కానీ భార్య ఎక్కువ ప్రేమిస్తా, భర్త ఎక్కువ ప్రేమిస్తారు. చాలా మంది ఉన్నారు బాబు. హల్లెలూయా. భర్త ప్రేమించడానికి ట్రై చేస్తాడు. హల్లెలూయా. భార్య ప్రేమిస్తుంది. ప్రేమించకపోతే భార్య
వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అందుకనే అదేందో మన ఇండియా సిస్టమ్, అడ్జస్ట్లో భార్య అడ్జస్ట్ అయినట్టు భర్త అవ్వలేడు. హల్లెలూయా. ఇంకొకటి చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. భర్త అనేవాడు ఎప్పుడు కూడా డిపెండే. చాలా మంది అంటారు భార్య డిపెండ్ అయింది అంటారు. కాదు, భర్తే. ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లి దగ్గరికి, తల్లి నుండి అక్క దగ్గరికి, అక్క దగ్గర నుండి భార్య దగ్గర. అర్థమైందా? ఇలా ముగ్గురు, తల్ల, అక్క, చెల్ల, భార్య. భార్య ఎందుకంటే తల్లి చేసేంత వరకే ఒక 20 అయిపోయింది, అక్క ఒక 60 అనుకో, భార్య 100. ఎందుకంటే ఒక్కోసారి అంటే మెచ్చుకున్నాను అనుకుంటున్నారేమో, వాస్తవం చెప్తున్నా, నేనేం మెచ్చుకోను. హల్లెలూయా. మీరు అనుకుంటున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఏ విధంగా ప్రేమించాలో తెలిసిన వారే భార్య. భర్తకి ఒకటే ప్రేమ ఉంటుంది, నా బిడ్డలకి, నా కుటుంబాన్ని పోషించాలి, నాకు ఏది కావాలో అది బాధ్యత. ప్రేమగా చూడాల్సింది భార్య. పిల్లలకి ప్రేమగా పెట్టాలి, భర్తకి ప్రేమగా పెట్టాలి. ఈ ప్రేమ అర్థం కానప్పుడు బహుభార్య తత్వం బయటికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిజంగా చెప్తాం, మనం చాలాసార్లు కోపం వస్తే అనిపిస్తూ ఉంటుంది వదిలిపెట్టి వెళ్దాం అనిపిస్తుంది, కానీ వదిలిపెట్టి ఎంతసేపు ఉంటారు? అయిపోయింది. నేను చెప్పేది అట్లా ఓపెన్ అయిపోకూడదు. హల్లెలూయా. లేదంటే ఒక మాటతో పోద్ది. హల్లెలూయా. అదే మహా కోపం వచ్చిన చాలా మంది పాస్టర్లు భార్యను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్కి వెళ్ళిపోయి ఆలోచించిన తర్వాత ఏం గుర్తొద్ది? చొక్కా మార్చిపోద్ది, నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అన్నం పెట్టుకుంటారు, మళ్ళీ ఏమి గుర్తొస్తారు? అది ఇంటికి వెళ్తే అరిస్తే కరిస్తే ఏదో ముద్ద. ఎందుకని చక్కగా కాళహస్తి పాస్టర్ 10 సార్లు పాడిపోయాడు పళ్ళాన్ని వదిలిపెట్టి, మళ్ళీ తిరిగి. అది ఇటు నాకు తెలిసి చాలా మంది పాస్టర్లు భార్యను వదిలిపెట్టి, నేనైతే కోపంతో ఒక మాట అంటాను, నువ్వు ఎప్పటికైనా నన్ను వదిలిపెట్టి పోవాల్సింది, కానీ నేనైతే వదిలేదైతే గ్యారెంటీ ఏంటి? నువ్వు రాసుకోంటే కూడా రాసుకో, 1000 రూపాయలు స్టాంప్ ఎవరి మీద అంటావు. లేదు కదా? నీకు ఇంకా అర్థం కాల. హల్లెలూయా. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా, నేను ఎందుకు ఈ సందర్భం చెప్తుంటే కాపాడే పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. నిన్న బాబు ఒక మాట చెప్పాడు, అలా వాండ్రు మనసు మీద ఉంటే మురళి భార్య వాష్ చేస్తుంది, కడుగుతుంది, క్లీన్ చేస్తుంది కదా, చేయగలుగుతా తల్లి? ఒకసారి 2 సార్లు చేసే తల్లి ఉండాలి, కానీ భార్య ఆయన అంటా ఉన్నాడు అన్నమాట, ఇటువంటి భార్య దొరకటం. నేనేమంటే బాగా గమనించండి, ఎప్పటికైనా భార్య భర్తలను ఎడదీసే శక్తి ఎవరుకుందంటే పక్కన వాళ్ళకే. అది పక్కనే పెట్టండి, ఒళ్ళో పెట్టుకోబాకండి. హల్లెలూయా. ఆస్తుల కోసం ఇప్పుడు పిల్లలు ఎడదీసేస్తున్నారు. ఎవరిని? తల్లిదండ్రులు. 5 కోట్లు ఉంది ఎవరి పేరు మీద? తండ్రి పేరు మీద. కొడుకు పేరు మీద 20 కోట్లు రాశాడు, కూతురికి 5 కోట్లు రాశాడు. అమ్మ ఓ పని చేయి, ఆ 20 కోట్లు నీకు వాటా కావాలని చెప్పి ఎడాకులు తీసుకుంటాను కోర్టుకి వెళ్ళిపోయింది. గంగమ్మ గుడి దగ్గర 5 ఫ్లోర్లు ఉన్నాయి, 20 కోట్లు ఆస్తి అమ్ముకొని కొడుకేమో అమెరికాకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమని చేస్తాం? 70 సంవత్సరాలు భర్తకి, 60 సంవత్సరాలు ముసలాంకి, కూతురు విడాకులు తీసుకొని ఆస్తి కోసం కోర్టుకి వేసేసింది. కొడుకేమో అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఈ ముసలోడికి 1,00,000 రూపాయలు పెన్షన్తో హాయిగా కూర్చొని మనిషిని పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ ముసలిదాన్ని తీసుకొని కోర్టుకి వెళ్ళి తిరగలేక వస్తుంది కూతురు. కొన్నిసార్లు డబ్బు కోసం
చాలామంది ఉన్నారు అట్లా. నేను ఎందుకు చెప్తానంటే టాపిక్ డైవర్ట్ కాదు, కానీ ఫ్యామిలీ హల్లెలూయా, బిడ్డలు, కుటుంబం అర్థమైందా. కానీ ఇప్పుడు ఆ విలువలు ఆ ప్రేమలు ఏం చేసి తగ్గుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను, ముగిద్దాం. మొదటి దశలోనిక, రెండవ దశలోనిక 3:3 చదివి ప్రార్థన చేద్దాం. రెండవ దశలోనే కదా, అయితే అంతే. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి దుర్నీతి నుండి కాపాడు. ఇప్పుడు అందరికంటే ఎవరు నమ్మకమైన వాళ్ళంట? ప్రభు. దయచేసి దేవుడు బిడ్డలారా, నీకు ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను. నిలబడ్డ వాళ్ళు బెటరా, పడిపోయి నిలబడ్డ వాళ్ళు బెటరా? అది పడిపోయి నిలబడ్డవాడికి విలువ ఉండదా? మరి ఆడే బెటర్ నాడు చెప్తాం మనం. హల్లెలూయా. దెబ్బ తగిలినోడు చాలా జాగ్రత్తగా, దెబ్బ తగలనోడు ఎప్పుడు పడిపోతాడో. కాబట్టి దేవుడు బిడ్డలారా, పిల్లలందరికీ నా బాధ ఏంటంటే కొంచెం బాధ్యత, కాస్త భయం, కాస్త జ్ఞానం ఏం చేయాలి? నేర్పండి దయచేసి. నేర్పితే వాడు గొప్పవాళ్ళు అవుతారు. దేవుడు ఈ కుటుంబాన్ని కాపాడినట్లు మనందరం కూడా కాపాడుతాడు. చాలామంది చూసినప్పుడు మనకు తెలుస్తుంది, బాధల్లో ఉండేవాళ్ళని, హాస్పిటల్లో ఉండేవాళ్ళని చూసి ప్రభువా మమ్మల్ని కాపాడినందుకు మనకు అప్పుడు స్తోత్రం చెప్పాలని టపాటప బయటికి, ప్రభు మమ్మల్ని కాపాడినందుకు మీకు. మన ముందు ఏదైనా జరగకూడదు ఎవరికైనా జరిగినాడు, ప్రభు మమ్మల్ని కాపాడినందుకు. ఎందుకు చెప్తున్నామంటే ఆ పరిస్థితులను దేవుడు మనల్ని, దయచేసి ఆ స్థితులని కాపాడి దేవుడు మనల్ని ఏం చేయాలంట? ఆశీర్వదించాలి. మొదటి వచ్చిన ఏంటంట? యెహోవా నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించును. కాబట్టి కుటుంబాన్ని కాపాడి దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి తన బిడ్డలను దీవించి. చాలామంది అంటారు పెసనారుగుంటాం కష్టమని. ఉండాలి కొన్నిసార్లు తప్పదు. ఆ లెక్కకు వస్తే నేను కూడా చాలా పెసినారుగా లేకపోతే అస్సలు బతకలేను. దయచేసి దేవుడు పెట్టాలి. ఖర్చు పెట్టే కాడ ఖర్చు పెట్టాలి, ఇచ్చే కాడ ఇవ్వాలి, జాగ్రత్త పడే కాడ. ఏదేమైనా దేవుడు మనకు అవకాశం ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, పడిపోయిన ప్రతివాడు చెడ్డోడు కాదు, నుంచున్న ప్రతివాడు మంచోడు కాదు. పడిన వారిని దేవుడు నిలబెడతాడు. పడిపోయిన ప్రాకారాన్ని దేవుడు కడతాడు. పడిపోయిన కుటుంబాలని దేవుడు నిలబెడతాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన పాస్ అవడం కాదు, మళ్ళీ పాస్ అవుతాడు, గొప్పడు అవుతాడు. ప్రతి విషయంలో మనకి అనుభవాలు రావాలి. అపజయం వస్తేనే విజయం విలువ తెలుస్తుంది. మనకి జ్ఞానము తెలివి వచ్చినప్పుడు దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాబు గారు, సీమోన్ గారు కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే ఆమోస్ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తాడు. అలాగే బింగి బయట రమ్మా, దేవుడు ప్రార్థన చేయనట్లు స్తోత్రం తండ్రి, కృపగల తండ్రి, కృపామయ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, ఈ దినమందు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా వాగ్దాన కూడిక నేను జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదో నా ప్రభువా సీమోను మరియమ్మ కుటుంబాన్ని దీవించమడుతున్నాం ప్రభా. వాళ్ళ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమడుతున్నాం ప్రభువా. నా తండ్రి, మరియమ్మ గారు చేసిన నా తండ్రి చాతబడు శక్తుల నుంచి ఆయనను విడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభా వాళ్ళ కుటుంబాలందరినీ నీ రెక్కల కింద పెట్టి కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించమడుతున్నాం ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించమడుతున్నాం ప్రభువా. ఆయన ఇక్కడ మంచిగా
కొత్త గృహాన్ని నిర్మించుకునే భాగ్యాన్ని అక్కకి దయచేయమంటాం ప్రభువా. అయినా వాళ్ళు ఖర్చు విషయంలో జాగ్రత్తగానే ఉంటారు ప్రభువా, కానీ మరింత సంపాదనలకు వచ్చి భాగ్యాన్ని దయచేయమంటాం ప్రభువా. నువ్వు ఎట్లా ఆస్వాదిస్తావో తెలియదు, కానీ ప్రభా నీ ఆశీర్వాదాన్ని కుటుంబం మీద కుమ్మరించబడుతున్నాం ప్రభా. నూతన గృహాన్ని ఈ స్థలంలో నిర్మించుకునే భాగ్యాన్ని వాళ్ళకు దయచేయమంటున్నాం ప్రభా. అటు రీతిగా నువ్వు ఆస్వాదించమని నేను మొరపెట్టి వేడుకుంటున్నాము తండ్రి. వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయమని, మంచి ఆరోగ్యాలు దయచేయమని, నీ దీవెన కాపుదల వాళ్ళ చుట్టూ ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం ప్రభువా. ఆయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి మొరపెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు ప్రభువా. శ్రీమాన్ కుటుంబాన్ని ప్రభువా ఈరోజు ఈ కోరిక జరిపించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. బయట నుంచి వచ్చిన నిండల నుంచి కోటపాల నుంచి ప్రభువా ఆయన ఈ కోరికను విజయంలో అలంకరించినందుకు మీకు స్తోత్రాలు. అయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి ప్రభువా. నేను బిడ్డలను అయినా ప్రభువా నీ ఆశీర్వాదంతో నాయన ప్రభువా దీవించండి ప్రభువా. ఇదిగో ఆయన యేసుక్రీస్తు అధికార నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అమలుగా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వేలాది వందనాలు ప్రభా. ఇలా ఈ దినం నా ప్రభా అయ్యా మరి మనం ప్రేమించి సీమోన్ గారి కుటుంబంలో ప్రభా మీరు ఏర్పరచుకున్న ప్రభా అయ్యా తండ్రి వాగ్దాన కూడికను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా బిడ్డల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి ప్రభా. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా మీరు ఆశీర్వదిస్తారని మాట్లాడి ఉన్నారు. ఆశీర్వాదమును ప్రభా ఈ కుటుంబం అనుభవించినట్లు పొందుకున్నట్లు సహాయం దయచేయండి. నీ జ్ఞానము కలిగి ప్రభా, భయభక్తులు కలిగి ప్రభా మీరు ఇచ్చే ఆశీర్వాదమును పొందుకునే కృపను దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు ప్రభా. ముగ్గురు కుమారులు నా ప్రభా మీరు ఆశీర్వదించండి. అయా నా తండ్రి చదువులో తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలందరూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి జీవించినట్లు నీ పరిచర్యలో వాడబడినట్లు సహాయం అనుగ్రహించండి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మరొకసారి ప్రభా అడుగుచూ ఉన్నాం. మీ కృప చూపించండి ప్రభా. వారి పని విషయంలో కృప దయచండి. వారి అయా ప్రభా సంపాదన అంతటిలో నా ప్రభా మీరు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను దీవించమని అడుగుచూ ఉన్నాం. అయా నా తండ్రి మేలు కొరకై సమస్తము సమకూర్చి ప్రభా అయా మీరు జరిగించమని తండ్రి మరొకసారి పరిచర్యలను బలముగా వాడబడినట్లు సహాయం అనుగ్రహించమని అయా నా ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నా ప్రభా జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి. ఇంతవరకును నా ప్రభా మీరు నా తండ్రి ఆది నుండి అంతం వరకు జయప్రదంగా జరిగించిన అయా నా తండ్రి కొడుకును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీకును జరగవలసిన ప్రతి కార్యక్రమంలో మీరే తోడుండమని నడిపించమని అడుగుచు మా ప్రియుడును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్తం అడిగి పొందుకొని నా పరమ తండ్రి ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.